హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియో మాత్రం గూస్ బంప్స్ అండి, అసలు నో వర్డ్స్. చాలా ఇన్వాల్వ్ చేశానండి ఆ వీడియో. సూర్య తిలకం మీద చేసినటువంటి వీడియో అంటే మనకి నేచర్ డైరెక్ట్ ఎట్లా కనెక్ట్ అవుతుందని చెప్పడానికి ఆ వీడియోనే ద బెస్ట్ ఎగ్జాంపుల్. శ్రీరామనవమి రోజు చేసినటువంటి వీడియో. నో వర్డ్స్ అండి, సింపుల్. థ్యాంక్ యూ. సో ఈ వీడియోస్ ఆదరిస్తున్న మరి ఇంకొకసారి అంటే శ్రీరామ్ చేసిన వీడియోస్ అందరూ కూడా చాలా అద్భుతంగా, మీ కామెంట్స్ అందరూ చదువుతున్నానండి, మనస్ఫూర్తిగా మరి ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా ఎనర్జీ ఇస్తున్నాయి, బికాస్ కామెంట్స్ ఆర్ మై ఎనర్జీ. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ కంటిన్యూ అండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి కామెంట్ బాక్స్లో మీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసినందుకు, అండ్ అదే రోజు రిజల్ట్స్ చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ అలాట్, కంగ్రాచులేషన్స్ ఆన్ సెకండ్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మనకి ఎప్పుడు నిన్న మనం పిఎంఆర్ గురించి మాట్లాడామండి. సిఎంఆర్ లాగా పిఎంఆర్ అని అంటే పూర్ మిడిల్ క్లాస్ రిచ్ మైండ్ సెట్ అని. సో ఇప్పుడు పూర్ వెట్స్ రిచ్ జనరల్గా ఎప్పుడు కూడా ఈ గేమ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే పూర్ వెట్స్ రిచ్ జనరల్గా. ఎందుకంటే ర్యాక్స్ టు రిచెస్ ఎవరైతే ఉన్నారో అంటే జీరో నుంచి హీరో స్థాయి వాళ్ళందరూ కూడా, మిడిల్ క్లాస్ టు మిలియనర్ అయిన వాళ్ళందరూ కూడా కొన్ని సీక్రెట్స్ ఫాలో అవుతారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను 2 వీడియోస్గా చేయబోతున్నానండి. పార్ట్ 1లో ఈరోజు నేను ఒక వీడియోలో ఏం మాట్లాడుతున్నానంటే రిచ్ హ్యాబిట్స్. అంటే రిచ్ పీపుల్కి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, పూర్ పీపుల్కి హ్యాబిట్స్ ఉంటాయి. బ్రెయిన్ ట్రేస్ అతను చెప్తాడు, మీ హ్యాబిట్స్ మాత్రం మిమ్మల్ని రిచ్ అయినా చేస్తాయి, పూర్ అయినా చేస్తాయి. ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను, అలవాట్లు అనేవి సాలుగూడులు లాంటివి. అవి మొదట్లో చాలా సింపుల్గా ఎలా తగ్గొట్టచ్చు, కానీ ఈ అలవాట్లు ఏమవుతాయంటే రాను సాలుగూడులు కాస్త ఇనుప సంఖ్యలుగా మారిపోతాయి. సో అయితే రిచ్ పీపుల్కి దాని దగ్గర కీ ఉంటుంది, పూర్ పీపుల్ దాని దగ్గర కీ ఉండదు. సో దాంట్లో ఉండిపోతుంది, ఎందుకంటే లేకపోతే అలవాట్లు సరిగ్గా లేకపోతే గ్రహపాట్లు దెబ్బతింటాయి. సో ఈ విధంగా తీసుకుంటే నెంబర్ 1, పూర్ పీపుల్ ఏం చేస్తుంటారు మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ హ్యాబిట్స్ మీకు ఉన్నాయంటే మీరు పూర్లో ఉండిపోతారు ఎప్పటికీ కూడా. అంటే పూర్ పీపుల్ బ్లేమ్ సిచ్యువేషన్స్ని, ఫ్రెండ్స్ని బ్లేమ్ చేస్తూనే ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ని, కొలీగ్స్ని, మొత్తం ప్రతి దగ్గర వాళ్ళు ఒక గేమ్ ఆడుతారు. దట్ ఇస్ కాల్డ్ బ్లేమ్ గేమ్. అంటే నేను చెప్పేది ఏంటంటే మీ లైఫ్లో ఫ్లేమ్ అంటే మంట అంటే ఒక వెలుగు. మీ లైఫ్లో ఒక ఫ్లేమ్ రావాలంటే బ్లేమ్ ఆపేయాలి. సో అంటే సో మళ్ళీ చెప్తున్నానండి, మీ లైఫ్లో ఒక ఫ్లేమ్ అంటే ఒక వెలుగు రావాలంటే బ్లేమ్ అనే గేమ్ని ఆపేయాలి. సో ఈ విధంగా కానీ చేస్తే ఈవెన్ భగవంతుని కూడా తిట్టేవాళ్ళు ఉంటారు. నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, కానీ అసలు ఇది ఒక్కటి ఇచ్చుంటే, ఏది ఇది ఒక్కటి అన్నీ ఇస్తాడు దేవుడు, ఆ ఏది లేదో ఆ ఒక్కటి కానీ ఇచ్చుంటే. అసలు మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు, బ్లాక్ ఉండేవాడు, వాడు ఎప్పుడు అనేవాడు, అరే నాకు కానీ దేవుడు కలర్ ఇచ్చుంటే, మరి అన్నీ ఇచ్చాడు కదా, కళ్ళు ఇచ్చాడు కదా, కాలు ఇచ్చాడు కదా, చేతులు ఇచ్చాడు కదా, మంచి ఇంట్లో పుట్టించాడు కదా అని అంటే అవన్నీ లెక్క పెట్టరు, కృతజ్ఞతగా ఉండరు. సో మనం ఒక్కోసారి ఏమవుతామంటే నాకు ఇది కానీ ఇచ్చి ఉంటే, ఇది కానీ అంటే అని అనుకుంటుంటాం. సో ఈ బ్లేమ్ అనేది ఎప్పుడైతే మనం ఆపేస్తాం, ఎందుకంటే బ్లేమ్ ఎవరైతే చేస్తుంటారో దే మీన్స్ దే ఆర్ అన్హ్యాపీగా ఉండేవాళ్ళు డబ్బుని అట్రాక్ట్ చేయగలరా? లేదు. ఇంతకు ముందు చెప్పానండి, హ్యాపీగా ఉంటే డబ్బుని ఎక్కువ అట్రాక్ట్ చేయగలరు. చాలా మంది ఎలా ఉంటారంటే డబ్బు వస్తే హ్యాపీగా ఉండాలనుకుంటారు. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. సో అందువల్ల దయచేసి చెప్తున్నాను, ఈ రోజు మీ లైఫ్ ఒక ఫ్లేమ్ అవ్వాలంటే ఒక బ్లేమ్ ఆపేయండి. సో అందుకే నేను చెప్తాను. అయితే చాలా మంది ఏం చేస్తుంటారు, సెల్ఫ్ బ్లేమ్ అంటే వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేసుకుంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఐ లవ్ మై సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఇష్టపడాలి. ఎవరైతే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళు సూసైడ్ కూడా చేసుకోరండి. ప్రపంచం ఎలా ఉంటుందంటే నేను తప్ప అందరూ బాగున్నారా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్కి వెళ్ళండి, పెద్ద సెలబ్రిటీస్ ఫంక్షన్ కానీ బాగా ధనవంతుల ఫంక్షన్కి వెళ్తే అక్కడ కూర్చొని బాబా వాడు మనమేటర్లు ఉండిపోయాం అని అందరూ బాగుంటారు, కానీ వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా మనకు తెలియదు కదా. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఈ బ్లేమ్ ఆపేయాలండి. సో ఫ్లేమ్ గేమ్ ఆడండి. అయితే ఇంకొకటి ఏంటంటే రిచ్ పీపుల్ నెవర్ బ్లేమ్. రిచ్ పీపుల్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మీ అందరూ రిచ్ అవ్వాలంటే టేక్ రెస్పాన్సిబిలిటీ. స్పిరిచువాలిటీ చెప్పేది అదే. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? టేక్ రెస్పాన్సిబిలిటీ. స్పిరిచువాలిటీ అంటే చాలా మంది ఇంకేదో అనేసుకుంటారు అనమాట. సో మన లైఫ్కి మనమే రెస్పాన్సిబుల్ అని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు గేమ్ మారిపోద్దండి, నెక్స్ట్ గేర్కి వెళ్ళిపోతాం అనమాట. ఇది వాళ్ళేమో బ్లేమ్ గేమ్ ఆడతారు, రిచ్ పీపుల్ ఏమో ఫ్లేమ్ గేమ్ ఆడతారు అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నెంబర్ 2, పూర్ పీపుల్ వాంట్, ఇది చాలా జాగ్రత్త. రాబర్ట్ క్యూసిక్ కూడా చాలా బాగా చెప్తాడండి, నాకు చాలా ఇష్టమైంది అనమాట. ఎప్పుడైతే నేను రాబర్ట్ క్యూసిక్ కొన్ని పుస్తకాలు చదివాను, ధనవంతులు ఆనందించు, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఇలాంటి కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది పూర్ పీపుల్ ఎప్పుడు కూడా మనీ కోసమే కష్టపడతారండి. అలాంటిది డబ్బు కోసమే మరి కష్టపడాలి. మరి పూర్ ఇలాగంటే ఏంటంటే మళ్ళీ ఇంకా ఇంటెప్ట్ చెందిన పూర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని దే ఆల్వేస్ ఏంటంటే నేను 8 గంటలు కష్టపడ్డా, నాకు 8 గంటలు తగ్గట్టు డబ్బు ఇచ్చే అని కోరుకుంటారటండి. రిచ్ పీపుల్ మరి ఏం కోరుకుంటారు అని అంటే వాళ్ళు ఎప్పుడు కూడా రిజల్ట్స్, అంటే మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. పూర్ పీపుల్ ఎప్పుడు కూడా వర్క్ బట్టి డబ్బు తీసుకుంటారు, రిచ్ పీపుల్ రిజల్ట్ బట్టి డబ్బు తీసుకుంటారు. సో నేను ఒకసారి ఒక ప్రాబ్లం డీల్ చేస్తున్నాను.
నేను చెప్పానండి, స్మాల్ ప్రాబ్లమ్ స్మాల్ మనీ, బిగ్ ప్రాబ్లమ్ బిగ్ మనీ. సో అయితే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయగానే నేను నా ఫీజు అని చెప్పాను. అంత ఫీజా ఏంటి, ఇంత దానికా అని, మీరు 2 hours కదా సార్ టైం పెట్టాలి, అంత ఎక్కువ అని అంటే నేనేం చెప్పానంటే, నేను టైం పెట్టి డబ్బు తీసుకోను, టెక్నిక్స్ చెప్పి డబ్బు తీసుకుంటాను. సో అందువల్ల మీ అందరూ గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, చాలా మంది సెలబ్రిటీస్లో ఇతను హీరో అతను హీరో, కానీ ఇతనికి ఎక్కువ రెమ్యునేషన్, ఇతను నార్మల్ రెమ్యునేషన్. ఎందుకు అంటే రిజల్ట్. ఎందుకంటే ఈ ప్రపంచానికి కావాల్సింది రీజన్స్ కాదు, రిజల్ట్స్ కావాలి. కారణాలు కాదు, కార్యాలు చేసే వాళ్ళు కావాలి. ఎందుకంటే కారణాలు చెప్తే కారణ జన్మలు అవ్వలేమండి. అందుకే గుర్తుపెట్టుకుని రీజన్స్ మీద కాదు, ఎంతసేపు రీజన్ చెప్పేవాళ్ళు రిజల్ట్స్ రావు. సో ప్రపంచానికి కావాల్సింది రిజల్ట్స్ తప్ప రీజన్స్ కాదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా రిజల్ట్స్ మీద ఫోకస్ పెడతారు, రీజన్స్ అని కూడా పక్కన పడేస్తారండి. అండ్ ఇదే విధంగా పూర్ పీపుల్, ఇది సూపర్, ఇంకా మామూలు కాదు. పూర్ పీపుల్ డోంట్ లైక్ సెల్లింగ్. వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఎందుకురా మనకు తీసుకుంటున్నాడు ఇదే అని. కొంతమంది మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే మనం మాట్లాడుతున్నప్పుడు, అరే వీడి గురించి గొప్ప చెప్పించుకుంటారా చూడరా అని అంటుంటారు. కానీ రిచ్ పీపుల్ ఆల్వేస్ లైక్ ప్రమోషన్. ఎందుకంటే ఎప్పుడైతే ప్రమోట్ చేసుకుంటారో సెల్ఫ్ ప్రమోషన్. ఎందుకంటే ఒక అతను అడిగారట, మీకు ఏ సిటీ అంటే, నాకు పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం అండి. మీరు ఏ సిటీలు ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారంటే పబ్లిసిటీలు ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను. సో ఎందుకు అంటే రిచ్ పీపుల్ లవ్ సెల్లింగ్. ఎందుకంటే యూ టేక్ ఎనీ బిల్ గేట్స్, వారన్ బఫెట్, జాక్ మా ఇలాంటి వాళ్ళు అందరం తీసుకుని, జెఫ్ బేజోస్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకుంటే దే లవ్ సెల్లింగ్. కానీ మనకి ఎంతసేపు ఎవరైనా అమ్ముతున్నారంట, మనకేదో టోపీ వేయడానికి వచ్చారా, టోపీ వేయడానికి వచ్చారు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం నడిచేది, ఈ ప్రపంచంలో అండి అన్నిటికన్నా హైలీ పెయిడ్ ప్రొఫెషన్ ఏదంటే సెల్లింగ్ అండి. సెల్లింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్లింగ్ ఈజ్ ఎ ఫ్యూయల్. నేను కొన్ని బిజినెస్ పుస్తకాలు చదువుతున్నప్పుడు సెల్లింగ్ అనేది ఫ్యూయల్ లాంటిది. ఇంజిన్ ఏంటి, బిజినెస్. అంటే ఇంజిన్ అనేది బిజినెస్ అయితే ఫ్యూయల్ అనేది సెల్లింగ్. ఈరోజు ప్రపంచం అంతా కూడా అంటే చాలా బిజినెస్లు ఎందుకు కింద పడిపోయి అంటే, ప్రొడక్ట్ ఉంది కానీ అమ్మకం ఎలా అమ్మాలో తెలియట్లేదండి. అంటే చాలా మంచి ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఎందుకు రన్ అవ్వలేకపోతున్నాయి అంటే సెల్లింగ్ స్కిల్స్ లేక. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా నా దగ్గరికి వచ్చిన కొంతమంది ఉన్నారండి, మన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు గుర్తుపెట్టుకుని, ఏ బిజినెస్లో ఉన్న రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, నెట్వర్క్ మార్కెటింగ్, మీరు ఎనీ బిజినెస్లో ఉన్న మీ సేల్స్ పెరగట్లేదంటే ఈ 9 days క్లాసెస్ మీకు ఎలా ఉపయోగపడి చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కూడా సేల్స్ పెంచుకోవచ్చండి. అలా నా దగ్గరికి వచ్చి సేల్స్ పెంచుకునే వాళ్ళు చూడండి, పరమేశ్వర్ గారు అని చెప్పి థర్డ్ బ్యాచ్ రియల్ ఎస్టేట్లో 13 ఎకరాలు నేను సెట్ చేయించానండి. 13 ఎకరాలు నేను సేల్ అయ్యేటట్టు చేశానండి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్తో. సో అదేవిధంగా జడి రాజేశ్వర్ గారు ఇంకొక అబ్బాయిని రియల్ ఎస్టేట్లో ఒక డీల్ క్లోజ్ చేశారు. అంటే చూడండి, అప్పటిదాకా చాలా మంది కావాలి, ఆయన క్లోజ్ చేసి సేల్ ఇన్ రియల్ ఎస్టేట్ థ్యాంక్స్ టు అన్వర్ సార్. సో అక్కడ నా నెంబర్ కూడా మెన్షన్ చేసి క్లోజ్ చేశాను. ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మిలినియర్ మైండ్ సెట్కి నేను తీసుకెళ్తాను. ఎప్పుడైతే మిలినియర్ మైండ్ సెట్, డబ్బు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇంకా పెద్దరాజు గారు చెప్పేసి ఇంకొక అనదర్ బ్యాచ్. సో సేల్స్లో అంటే నేను ఇప్పుడు సేల్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సేల్స్ మామూలుగా రిజల్ట్స్ ఒకటి పెట్టానండి. ఫస్ట్ చాలా మంది ఎలా ఉంటారంటే, సార్ 3 నెలలు బట్టి ట్రై చేస్తున్నాం సార్, 6 నెలలు. కొంతమంది ఎలా ఉంటారంటే బిజినెస్లో ఒక నెల అమీరు, ఇంకో నెల గరీబు. ఒక నెల అమీరు అంటే బాగా ధనవంతులు, ఇంకో నెల గరీబు. ఆ 1,00,000 2 లక్షలు ఉంటుంది, ఆ 3 నెలలు 4 నెలలు అలా బిక్కు అనుకుని వెళ్తుంటారు. ఎలా ఉంటుంది అంటే పెట్రోల్ అయిపోయిన బండి గుడుక్ అంటే ఎక్కడ అయిపోతుందో తెలియదు, ఎక్కడ అయిపోతుందో తెలియదు. అలా ఉంటారు చాలా మంది లైఫ్. డబ్బు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నానండి, పెట్రోల్ కొంచెం ఉన్న అంటే బ్లింక్ ఎలాగవుతుంటుంటుందో అలా ఉంటుంది లైఫ్, ఎక్కడ అయిపోతుందో తెలీదు. సో మళ్ళీ చెప్తున్నాను, డబ్బు బేభత్సంగా సంపాదించాలనుకుంటే 9 days క్లాసెస్కి రండి. కొన్ని పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను, సేల్స్ ఎలా చేయాలనేది కూడా. అయితే అండి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ రిచ్ పీపుల్ లవ్ సెల్లింగ్. మనం వాడే మొబైల్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి ఎవరో ఒకరు అమ్మిన వాళ్ళే. గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే ఈ ప్రపంచం నడుస్తుందే, ఈవెన్ పెద్ద పొలిటీషియన్స్ కూడా వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళు సేల్స్ మెన్గా వర్క్ చేస్తారు. ఎలాగా అంటే, రండి మా కంట్రీకి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా కంట్రీకి వచ్చి పెట్టుబడులు పెట్టండి అడుగుతున్నారండి. సో అంటే ఇక్కడ ఆస్కింగ్, సెల్లింగ్లో చేయాల్సింది అంటే ఆస్కింగ్. ఎందుకంటే కింగ్ అవ్వాలంటే ఆస్కింగ్, అంటే ఆస్కింగ్లోనే కింగ్ ఉందండి. సో అందువల్ల అంటే ఇక్కడ నేను చెప్పేది అంటే యూనివర్స్ ఎవరిని అడగాలి. చాలా మంది ఎలా ఉంటారంటే, చాలా మంది అడిగితే నీకు నేను చేస్తానని చెప్పేసి చాలా మంది ఏదో చెప్తారు, మీరు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉండిపోతారండి. నాకు కూడా లైఫ్లో చాలాసార్లు ఎదుగుతున్నప్పుడు నీకు అవకాశాలు ఇస్తాను ఏదంటే, ఓకే నెక్స్ట్ మంత్ మన బొండ్లుగా వచ్చేస్తే అవకాశం, నెక్స్ట్ మంత్ డబ్బు మందే అని అనుకునేవాడిని. ఎవరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేవారు కదా, ఇదేట్రా బాబు ఎంత దెబ్బేస్తారు, తెలిసిన వాళ్ళు దెబ్బేస్తారు ఎట్రా, బాగా తెలిసిన వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవారు. రేపు నీకు ఎందుకమ్మా, రేపు తెల్లారు ఫోన్ చేయి, నీకెందుకు, నేను క్లాస్ ఇప్పిస్తాను కదా అని అనేవారు. అమ్మయ్యా అని అనుకున్నాను. తెల్లారి 10 గంటలు చేస్తే సారీ యువర్ ఫోన్ ఈస్ నాట్ ఆన్సరింగ్, బ్లాక్లో పెట్టడం. అలా దేవుడా
ఏట్రా బాబు ఇలా జరుగుతుంది ఈ అన్ని రోడ్ ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే ఎటు వెళ్ళినా కూడా రోడ్లు బ్లాక్ అయిపోతాయండి. సో నేను చెప్తున్నాను, ఆస్కింగ్ మరి ఎవరిని అడగాలి, యూనివర్స్ని అడగాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ అడిగితే అదే వే చూపిస్తుంది. ఎందుకంటే మనం కానీ జీవితంలో వే తెలుసుకుంటే ఈజీగా మనం సక్సెస్ అయిపోతామండి. సో ఈ విధంగా మీ అందరూ గుర్తుపెట్టుకోండి, రిచ్ పీపుల్ అందరూ కూడా సెల్లింగ్ ఇష్టపడతారు. అయితే ఈ ప్రపంచం అంతా నడిచేది అంటే సెల్ అండ్ బై అండి. ఇదే కానీ జరగకపోతే ఎకానమీ ఏమవుద్ది, పడిపోతుంది. సో అందువల్ల రిచ్ పీపుల్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఇన్వెస్ట్ టైం అండ్ లెర్న్ ఎప్పుడు కూడా. అయితే చాలామంది అనుకోవచ్చండి, నాకు అమ్మడం రాదు కదా, ఎందుకంటే చాలామంది అంటారు సార్ నాకు అమ్మడం రాదు, ఎలా అమ్మాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకుని మీ అందరూ కూడా, సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని పుట్టలేదు, లతా మంగేష్కర్ మైక్ పట్టుకుని పుట్టలేదు, ఏఆర్ రెహమాన్ గిటార్ పట్టుకుని పుట్టలేదు. అందరూ కూడా ప్రపంచంలో పుట్టిన తర్వాత నేర్చుకున్నారు. చాలా మంది అంటారండి సార్ నాకు మాట్లాడడం రాదని. అంటే ప్రపంచంలో ఎవరు కూడా, ఈవెన్ మైకేల్ జాక్సన్ కూడా పుట్టుకతో డాన్సర్ కాదు. అంటే మీ ప్యాషన్ తెలుసుకుంటే మనం ఆటోమేటిక్గా డబ్బు సంపాదించండి. ఈ 9 days క్లాసెస్ నేను ఏం చెప్తానంటే, మీరు ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంతకుముందు చెప్పాను SMS, సోషల్ మీడియా స్కిల్స్ కానీ, MMS అంటే మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం డబ్బు సంపాదిస్తాం. రిచ్ పీపుల్ ఈ విధంగా చేస్తారండి. సో ఈ విధంగా చేసి కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయడం వల్ల, ఇటువంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల బాగా డబ్బు సంపాదిస్తారు. ఇది part 1. ఎస్ అండి, part 1. సో eagerly waiting for part 2. Anyways, congratulations. ఎస్, వెరీ గుడ్ కాంటెంట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్, 13th బ్యాచ్, 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి, ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకుని యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని 100 వీడియోస్ మీరు వింటే, కొన్ని 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ నేను వితిన్ 9 days ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలామంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు, ఏముంది సార్, చాలా మందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే, పండగల సీజన్ అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉండేటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగ. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.